అదేవిధంగా ఈ నగదు బహుమతితో పాటు ప్రతి నెల వారి ఖర్చుల కోసం, ఎందుకంటే వైద్యము ఆరోగ్యము ఖరీదైంది, ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు కూడా ఈరోజు పెరిగిపోయినాయి. అందుకే ప్రతి నెల ఈ కవులకు కళాకారులకు 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా ఈరోజు, ఎందుకంటే వాళ్ళు నిరుపేదలు. దాసరి కొండప్పని చూసిండు కదా, మా జిల్లా వాడు, నా పక్కనే దామరగిద్ద మండలం, అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిండ్రు. వాస్తవంగా మనం ఇట్లాంటి అవార్డులు రివార్డులు ఇవ్వాలన్నా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి కారులోనో కావలసిన వాళ్ళని తీసుకొని ఇంత దూరం రావాలంటే కూడా తవ్వ ఖర్చులు కూడా కష్టంగా ఉండే పరిస్థితులు. ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళను గౌరవించడం, వారికి ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన మా పెద్దలు హనుమంతరావు గారి అనుమతితోటి వారికి ప్రతి నెల 25,000 రూపాయలు ప్రభుత్వం నుంచి పెన్షన్ లాగా వారికి ఇవ్వాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మిత్రులారా, నేను ఒకే ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకు, సాంప్రదాయాలను గౌరవించాల్సి వచ్చినప్పుడు, మన భాషను, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు అన్నిటినీ పక్కన పెట్టి మనందరం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. మనం అలా కలిసిపోయి కార్యక్రమాలను చేపట్టకపోతే కాలగర్భంలో మన భాష, మన సంస్కృతి కలిసిపోయి, ఒకప్పుడు తెలుగు భాష ఉండే, ఒకప్పుడు ఇలాంటి కవులు కళాకారులు ఉండే అని లైబ్రరీలో చదువుకునే పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అని అంటే రాజకీయాలకు అతీతంగా సాంప్రదాయాలను కాపాడడానికి మనమందరం కూడా కృషి చేయాల్సిన అవసరం, బాధ్యత ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నా. తప్పకుండా పెద్దలు వెంకయ్య నాయుడు గారు చెప్పకనే కొన్ని అంశాలను వారు ప్రస్తావించారు. ఎందుకంటే నేను విద్యార్థి దశ నుంచి, వారు మాకు బాగా తెలుసు, వారి దృష్టిలో విద్యార్థి దశ నుంచి నేను ఉన్నప్పటి నుంచి కూడా వారి దృష్టిలో నేను ఉన్నాను. అక్కడి నుంచి ఇక్కడి వరకు రాజకీయ పరిణామ ఎదుగుదల వారు చూస్తూనే ఉన్నారు. వారు అందరికీ చెప్పినట్టుగా వేదిక మీద ఉన్న మాకందరికి కూడా చెప్పిండని నేను భావిస్తున్న. భాష విషయంలో, భావం విషయంలో, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో, ప్రజలలో ఉండి నిత్యం ప్రజా సమస్యల మీద ప్రజల తరఫున కొట్లాడితే గుర్తింపు, గౌరవము, హోదా అనేది ఆటోమేటిక్గా వస్తుందని వారు ఈ వేదిక మీద నుంచి చెప్పినరు. ఇది రాష్ట్రంలో రాజకీయాలలో రాణించాలనుకునే వాళ్ళు తప్పకుండా రాజకీయాలకు రావాలి.